అక్రమాస్తులు ఉన్నట్టు నిర్ధారించిన కోర్టు శశికళకు జైలు శిక్ష విధించడం జరిగింది. బెంగళూరుకు వెళ్లి లొంగిపోయిన శశికళకు పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష ఖరారైంది. అనేక ఉద్రిక్తల మధ్య అక్కడికి చేరుకున్న శశికళకు కోర్టు ఖైదీ నెంబర్ 10711 అనే సంఖ్యను కేటాయించింది. ఈమెతో పాటు నిందితునిగా ఉన్న ఇలవర్సి కూడా లొంగిపోవడం జరిగింది. అయితే అతని కోర్టు ఆమె తర్వాత నంబర్ 10712 నంబర్ని కేటాయించింది. ప్రభుత్వం ఇప్పటికే పరప్పణ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. శశికళ తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, తనకు వ్యక్తిగత సహాయకురాలు కావాలని కోరుకున్నప్పటికీ ఆమెకు కోర్టు ఎటువంటి సౌకర్యాలు లేవని తోసిపుచ్చింది. సాధారణ ఖైదీ జీవితమే అనుభవించాలని, అందరు ఖైదీలు తాగే నీరు సాధారణ గదిలోనే ఉండాలని, మామూలు ఖైదీకి అందించే భోజనమే శశికళకు అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో శశికళకు సంబంధించి కోర్టు అన్ని సౌకర్యాలను నిలిపివేస్తూ కఠినమైన తీర్పును ఇచ్చిందని చెప్పవచ్చు.